ఒక అభిప్రాయం ఉంది. దాన్ని బట్టి మీరేమంటారు? అంటే నీరు పళ్ళంలోకి వెళ్ళుద్ది కదండి, దాన్ని ఎలా ఆపలేము. మీడియాని, రివ్యూల్ని ఎవరు ఆపలేము. ఎందుకంటే అది అసలు ఆ థాటే, ఆ ఆలోచనే ఒక ఫ్యూ మినిట్స్ వేస్ట్ ఆఫ్ ఇదని చెప్పి. అంటే ఇప్పుడు మీరు ఒక వెబ్సైట్లో ఆపేస్తారు, ఆ వెబ్సైట్ అతను వెబ్సైట్ పేరు లేకుండా సినిమా పోస్టర్ ముందు నుంచి రివ్యూ చెప్పేస్తాడు. అది ఎలా ఆపుతారు? సరే జర్నలిస్ట్ చెప్పడం, సోషల్ మీడియాలో కొద్ది ఇన్ఫ్లుయెన్సరు లేకపోతే ఎవరో అతను ఒక చెప్తాడు ఈ సినిమా బాగుంది బాగోలేదని. ఒక సినిమా రిలీజ్ అయ్యాక దాని పబ్లిక్ ఒపీనియన్ మనం ఎవ్వరం రెస్ట్రిక్ట్ చేయలేం. ఎందుకంటే నచ్చిందని చెప్పచ్చు, ఒకసారి రివ్యూల వల్ల ప్లస్ కూడా అవుతుంది. ఎందుకంటే కొన్ని సినిమాలకి ఆడియన్స్ పెద్ద ఇంట్రెస్ట్ చూపరు, కాస్టింగ్ లేకపోయినా ఇది. అంటే వాళ్ళకి ఇది నాట్ అబౌట్ బాగుంది. ద జర్నలిస్ట్ రివ్యూస్ అన్నమాట. బయట కొన్ని యూట్యూబ్ రివ్యూస్ గురించి కొంతమంది బ్యాన్ చేయాలి అంటున్నారు ఆ, కదా! చెప్తున్నాను. అలాగా దాన్ని ఆపడం అనేది ఆచరణలో చాలా కష్టసాధ్యం. దానివల్ల చెడు కూడా ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే రివ్యూస్లో కూడా మీరు హిందీ చూడండి, తమిళ్ చూడండి, ఎనీ స్టేట్ ఆఫ్ రివ్యూస్లో రివ్యూలా ఉంటాయి. ఇప్పుడు ఇండస్ట్రీకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఎలాబరేట్గా చెప్పలేకపోతున్నారేమో. నేను అటు చూశాను ఇటు చూసాను కాబట్టి చెప్పగలుగుతుంది ఏంటంటే రివ్యూ ప్రాబ్లం కాదండి. అబ్బో అని ఒక లాంగ్వేజ్ వాడతాం. ఇది ఓటీటీలో కూడా చూడటం వేస్ట్. అసలు మీ 2 గంటలు వేస్ట్. అసలు డైరెక్ట్గా అంటే మన పర్సనల్ దీన్ని మనం కొంచెం ఇది చేస్తాం. ఎందుకంటే ఎక్కువ మంది చూస్తారు, ఎక్కువ మందికి రీచ్ అవుద్ది అని. ఆ పదజాలం లేకుండా బాగుంది బాగాలేదు ఇది అది బాగుంది అని చెప్పి ఇదివరకు ఉండేవి. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ మంది ఆకట్టుకోవాలని, ఎక్కువ వైరల్ అవ్వాలని కొంచెం అది వెళ్తుంది. అది ఇబ్బంది కలుగుతుంది. దానివల్ల ఎక్కువ మంది ఆపాలంటున్నారు కానీ అందరినీ కూర్చోబెట్టి లేదు సార్ మీకు నచ్చింది నచ్చిందని చేయండి, నచ్చకపోతే నచ్చలేదని చేయండి అందుకని చెప్పి ప్లస్ 3 రోజులు ఆపక్కర్లేదండి. మార్నింగ్ షో అయ్యాక రివ్యూస్ ఇవ్వండి అంతే సరిపోద్ది. ఎందుకంటే కొన్నిసార్లు రివ్యూస్ తెల్లవారుజామున చూసేస్తారు. అబ్రాడ్లో అక్కడ 4, 5 ఉంటుంటారు కొన్ని థియేటర్స్లో. ఆ పూర్తి థియేటర్లో చూసిన రెస్పాన్స్ రాదు. అదే మన కూకట్పల్లిలో మా మామూలుగా ఒక మల్టీప్లెక్స్లో చూస్తే ఆ రెస్పాన్స్ థియేటర్లో ఉంటుంది. అలా రెస్పాన్స్ లేకుండా చూసిన రివ్యూస్. సో దీన్ని పూర్తిగా ఇవ్వద్దని చెప్పడం కాదు, ఇది ఇలా చేయండి అనేది. ఎందుకంటే ఎవరిని పూర్తిగా ఆపలేము, పూర్తిగా ఇది చేయలేము. సో ఇది అని చెప్పి మనం చెప్తే బాగుంటుంది. కానీ అంతేగాని మీరు అసలు ఇవ్వద్దు, మీరు చేయొద్దు అంటే అది ఆచరణలోకి వచ్చే పద్ధతి కాదు. అండ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్గా తెలుగు టాలెంట్ని ముందుకు తీసుకెళ్ళడంలో ముందుంటున్నారు. చిన్న సినిమా పెద్ద సినిమా అనేది తేడా లేకుండా దానికి ఎగ్జాంపుల్గానే తెలుగు హీరోయిన్స్ కానీ తెలుగు ఆర్టిస్టులను కానీ ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. ఇది ఎంతవరకు మీరు ఈ స్కేల్ని అంటే ఆ స్టాండర్డ్స్తో పాటు తీసుకువెళ్తారు? ఎంత బిగ్ స్కేల్లో మీరు తీసుకువెళ్ళాలి అనుకుంటున్నారు? అంటే నేను పనిచేసే సినిమాల్లో మ్యాక్స్ అంటే వీలైనంత వరకు ఫస్ట్ ఫస్ట్ ప్రయారిటీ తెలుగు. అది హీరోయిన్లు అవ్వచ్చు, ఇతర ఎవరనొచ్చు, కానీ ఫస్ట్ ప్రయారిటీ తెలుగు. అంటే మనం బేసిక్గా మన కల్చర్ తెలిసిన పీపుల్, మన ఇది పైగా మన వాళ్ళని కొన్నిసార్లు అది ఆచరణలోకి చేయలేం. సో అలాంటప్పుడు బయటకు వెళ్దాం. బట్ వీలున్నంత వరకు తెలుగు టెక్నీషియన్ని, తెలుగు టాలెంట్ని ఎంకరేజ్ చేయాలనేది నా. థ్యాంక్ యూ అండి. ఎస్కేన్ గారు, సార్ ట్రైలర్ లుక్స్ బాగుందండి. ట్రైలర్ లుక్స్ గుడ్. మీరు చూసారు, ఎప్పుడే వచ్చారు? చూసారు. ఓకే. సో ఇలాంటి చిన్న సినిమాలకి మీరు మారుతి గారు సపోర్ట్ చేసి రిలీజ్ చేయడం అనేది అభినందించాల్సిన విషయం. అండ్ చాలామంది కొన్ని రోజులుగా ప్రభాస్ ఫ్యాన్స్ రాజాసాబ్ అప్డేట్ గురించి ఈగర్లీ వెయిట్ చేస్తారు. సో అంటే ఏంటి, కొంతమంది ఏమో హీరో అప్రూవల్ లేదు, ఇంకా అప్రూవల్ కావాలంటున్నారు. కొంతమంది ఏమో సినిమాకి టీజర్ అండి, టీజర్ రెడీ అయిపోయింది, హీరో అప్రూవల్ కావాలంటున్నారు. కొంతమంది ఏమో విఎఫ్ఎక్స్ ఇంకా డిలే ఉంది అంటున్నారు. సంథింగ్ అసలు ఏంటి రాజాసాబ్ అప్డేటు, టీజర్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, స్టేటస్ ఏంటి? రాజాసాబ్ పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్ గారు చాలా, ఆయన బ్యానర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ ఫిలింగా రూపొందిస్తున్నారు. అలాగే మారుతి గారు కూడా ఆయన శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ చాలా మంచి అవుట్. నేను ఈరోజు వచ్చేటప్పుడే పొద్దున్నే ట్విట్టర్ ఓపెన్ చేస్తుంటే అలాగే చూస్తున్న మారుతి గారి ట్వీట్ చూసింది, ఇంకా మ్యాక్స్ 2 వీక్స్ అన్నీ వచ్చేస్తాయని చెప్పారు. సో ఆల్ సెట్. నిఖిల్ గారు. నిఖిల్ హలో. ఇంతకుముందు మీరు
ఇంతకుముందు మీరు చేసిన క్యారెక్టర్స్ అన్నీ ఒక ఎత్తైతే, ఇందులో మీరు చేస్తున్న క్యారెక్టర్ ఇంకొక స్టెప్‌కి ఫార్వర్డ్ తీసుకెళ్తుందనే చెప్పాలి. చాలా బావుంది. సో, దీనికోసం మీరు ఎంత కష్టపడ్డారు? అంటే, ఆ మాడ్యులేషన్స్ అనేవి చేంజ్ చేయడం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అంటే ఇంతకుముందు వాటికి దీనికి